హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లాస్ ఆఫ్ మెమోరియల్. ఈరోజు మన క్లాస్ డివిజన్స్, ఈజీగా డివిజన్స్ ఎలా చేయాలో మనకి 2 డివిజిబుల్ బై 2 చేసుకున్నాం, డివిజిబుల్ బై 3 చేసుకున్నాం. అంటే 2, 3ని ఈజీగా ఎలా డివిజిబుల్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు డివిజన్స్లో 4ని ఎలా డివిజన్ చేయాలి, 5ని ఎలా డివిజన్ చేయాలో నేర్చుకున్నాం. మనకి ఏదైనా ఒక సమ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 3, 2, 4 అనే నెంబర్ ఉంది. 5, 3, 2, 4 అనే నెంబర్ ఉంది. ఈ నెంబర్ ప్రకారంగా మనం దీంట్లో 4 అనేది డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. 4 అనేది ఈజీగా డివిజిబుల్ అవ్వాలంటే డివిజన్ బై 4. 4th డివిజన్ ఎలా అవుతుందో చూద్దాం. ఇది మనకి లాస్ట్ డిజిట్స్ని ఎప్పుడు చూసుకోవాలి. మనం ఇంతకుముందు 2లో కూడా లాస్ట్ డిజిట్ చూసుకుని మనం డివిజన్ చేసాం. తర్వాత 3 అనేదాన్ని సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్, మొత్తం డిజిట్ని సమ్ చేసి 3ని డివిజిబుల్ ఎలా చేయాలి నేర్చుకున్నాం. ఇప్పుడు 4 అనేది ఎలా డివిజిబుల్ చేయాలంటే, ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్, ఇదేంటి మనకి వన్స్ ప్లేస్, ఇదేంటి టెన్స్ ప్లేస్. అంటే వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని రెండు కూడా మనం చూసినట్లయితే అది 4లో డివిజిబుల్ అయిందంటే ఖచ్చితంగా టోటల్ నెంబర్ కూడా 4లో డివిజిబుల్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 24 అనేది 4లో డివిజిబుల్ అవుతుంది. ఇన్ టైమ్స్ 24/4, 4 6 24. అంటే లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4లో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ కూడా డివిజిబుల్ బై 4 అవుతుంది. అంటే 4లో డివిజిబుల్ అవుతుంది. అంటే లాస్ట్ డిజిట్, లాస్ట్ 2 డిజిట్స్ డివిజన్ బై 4, లాస్ట్ 2 డిజిట్ డివిజన్ బై 4 చూస్తున్నట్లయితే మనం మొత్తం టోటల్ నెంబర్ కూడా ఆ డిజిట్లో డివిజిబుల్ అవుతుంది. అంటే 5, 3, 2, 4 డివిజన్ బై 4, ఇందులో కూడా ఈ నెంబర్ 4లో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం 5తో డివిజిబుల్ అయ్యేది అంటే ఇది ఎగ్జాంపుల్ 1, ఇది ఎగ్జాంపుల్ 2. డివిజన్ బై 5 గురించి చెప్పుకోబోతున్నాం. అండ్ ఏదైనా ఒక నెంబర్ లాస్ట్ డిజిట్, ఫర్ ఎగ్జాంపుల్ 24300 అనే ఒక నెంబర్ తీసుకుంటే, ఏదైనా నెంబర్ అంటే ఇక్కడ కూడా మనం లాస్ట్ 2 డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ చూసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఏమన్నా మనకి 0 ఉంది అంటే లాస్ట్ 2 డిజిట్స్ కూడా 5 కూడా అవి ఉండాలి. అంటే మనకి చూడండి 3, 4, 6, 5 ఇలా ఉండినట్లయితే అంటే లాస్ట్ డిజిట్ 5 ఉంది. లాస్ట్ 2 డిజిట్స్ 5 కానీ, లాస్ట్ డిజిట్స్ 5 కానీ, లేదా లాస్ట్ 2 డిజిట్స్ 0 కానీ ఇలా అయినట్లయితే మనకి ఖచ్చితంగా అందులో 5 టేబుల్ అనేది మల్టిప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 300 అనేది మనకి 5 టేబుల్లో డివిజన్ అవుతుంది. ఈజీగా అయిపోతుంది. చూడండి లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉన్నాయి అంటే 3 6 30 0. నెక్స్ట్ 65 అనేది కూడా మనకి డివిజిబుల్ అవుతుంది. 5 1s 5 3s 15s ఇలా డివిజిబుల్ అవుతుంది. అంటే లాస్ట్ 2 డిజిట్స్ 0 కానీ, లాస్ట్ డిజిట్స్లో 5 కానీ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మొత్తం ఆ నెంబర్ అంతా కూడా 5లో డివిజిబుల్ అవుతుంది. అంటే 5 3 2 4 డివిజన్ బై 5, ఇది మొత్తం కూడా 5లో డివిజన్ అవుతుంది. ఏదంటే 4లో డివిజన్, 5లో డివిజన్ విధంగా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా మనకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్లో 4 ఆప్షన్ ఇస్తే ఆ 4 ఆప్షన్ ఒకదాన్ని 5తో డివిజిబుల్ చేయాలంటే మనకి ఎంత టైం మ్యాక్సిమం ఒక 20 minutes లేదా 30 minutes పడిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. మనం సింపుల్గా లాస్ట్ డిజిట్స్ చూసినట్లయితే అందులో మనకి రాంగ్ ఆన్సర్ 2 తీసేస్తాం, ఏదో రైట్ ఆన్సర్స్ 2 ఉంటాయి. ఆ రెండిట్లో మళ్ళీ ఇలా లాస్ట్ డిజిట్స్ 4లో డివిజిబుల్ అయినా, 5లో డివిజిబుల్ అయినా ఈజీగా మనకి ఆ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ మనం ఎంచుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా డివిజన్ చేసుకోవచ్చు. మనకి 2 చెప్పుకున్నాం, 3 చెప్పుకున్నాం, 4 చెప్పుకున్నాం, 5 చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈజీ డివిజన్ మెథడ్స్లో మనం సాల్వ్ చేసి సమ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.